హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ సర్జన్ డాక్టర్ జె రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. అండ్ హెయిర్ మీద వచ్చే సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. డాక్టర్ రాజేశ్వరి గారు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయా లేదా, ఎందుకంటే హెడ్ అది చాలా వరకు డౌట్స్ వస్తుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ తో కూడుకున్న పని అండి ఇది? పప్పు గారు, ఇది మనం చేసే టెక్నిక్ చాలా అంటే మినిమం ఇన్వేజివ్. అంటే ఏంటిది, ఎక్కువ ఓపెన్ చేయము, ఆపరేషన్ చేయము, కుట్లేము, ఏమి చేయము. టోటల్లీ నాన్ ఇన్వేజివ్ అని చెప్పుకోవాలి, నాన్ సర్జికల్ టెక్నిక్ అని చెప్పుకోవాలి. బట్ తలకి చేస్తున్నాం కాబట్టి కొందరు భయపడతారు, అయ్యో తల కదా, ఏ ప్రొసీజర్ చేయాలన్నా తల కదా, ఏమైనా అవుతుందా, బ్రెయిన్ కి ఏమైనా అవుతుందా అని భయపడతారు. ఎక్కువగా నాకు కామన్ గా ట్రాన్స్ప్లాంటేషన్ అడిగే క్వశ్చనే ఇది. అయ్యో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయా, బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ అవుతాయా అని. కానీ సైడ్ ఎఫెక్ట్ అనేది జీరో. ఎందుకంటే మనం చేసేది స్కిన్ ప్రొసీజర్, స్కిన్ వరకే. ఎందుకంటే మనకి రూట్స్ అనేది స్కిన్ లోపలే వస్తాయి తప్ప బియాండ్ స్కిన్ వెళ్ళము. అసలు బ్రెయిన్ వరకు వెళ్ళే ప్రసక్తే లేదు. అండ్ పేషెంట్ అయితే ఇమీడియట్ గా జాబ్ వెళ్ళిపోవచ్చు, రికవరీ డౌన్ టైం జీరో, ఇమీడియట్ గా ఏ పనైనా వేసుకోవచ్చు. కాకపోతే కొందరిలో ఎవరిలో అంటే 45+ ఉన్నవాళ్ళు, 45+ ఓకే, తర్వాత బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, తర్వాత స్మోకింగ్ చేసేవాళ్ళు, తర్వాత అస్తమానం మాట మాటికి రోజుకు ఒక 5-6 టీలు, కాఫీలు టీలు తాగుతుంటారు కదా వాళ్ళు, మాట మాటికి గ్రీన్ టీ తాగేవాళ్ళు, అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేవాళ్ళు, తర్వాత లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడేవాళ్ళు. సో వీళ్ళందరికీ కొంచెము స్వెల్లింగ్ వచ్చి, అంటే ఫేషియల్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది తప్ప ఇలాంటి వాళ్ళకి కూడా ఇది నిజంగా మేము చేసే టెక్నిక్ జీరో అనుకోవచ్చు. స్వెల్లింగ్ వస్తే ఎన్ని డేస్ ఉంటుంది మేడం? సో ఒకవేళ వాళ్ళకి స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, స్టార్ట్ అయ్యేది 3వ రోజు, 3rd డే నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా పెద్ద పెయిన్ ఏమి ఉండదు, జస్ట్ స్వెల్లింగ్ ఉంటది. అది కూడా ఒక 1-3% ఆఫ్ పాపులేషన్ 100 లో వస్తుంది. సో ఇమీడియట్ గా 3 to 5 days లో సబ్సైడ్ అయిపోతుంది. మేడం స్వెల్లింగ్ అన్నారు కదా, ఇప్పుడు స్వెల్లింగ్ అనేది ఎలా పోవాలి 3-4-5 days దాకా? సో ఇప్పుడు నిజంగా స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, నిజంగా అయితే మేము రాకుండా ముందే ప్రికాషనరీ గా టాబ్లెట్ ఇచ్చే పంపిస్తాము. బట్ కొన్ని కండిషన్లు, ఎవరైతే 1-3% ఆఫ్ పీపుల్స్ లో స్వెల్లింగ్ పొరపాటున వచ్చింది అనుకోండి, సో వాళ్ళు కొంచెం ఐస్ ఉంటది కదా, ఐస్ తోని ఫోర్హెడ్ నుంచి కొంచెం డైలీ మసాజ్ చేసుకోవాలి. డైలీ ఒక 3 times, ఒక 3 to 5 days చేసుకోవాలి. అండ్ కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ పడకూడదు, ప్రాపర్ గా నిద్రపోవాలి. సో ఆటోమేటికల్లీ మేము ఇచ్చే మెడికేషన్ తోని వాళ్ళు స్లోగా అది డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.